ఈరోజు ఓ కొత్త ఇంట్రెస్ట్ సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చాను. అది మన మొబైల్లో కాల్ అసిస్టెంట్ ఈ విభాగంలో కాలర్ ఐడి అండ్ స్పామ్ గురించి తెలుసుకుందాం. ఇది మొబైల్ సెట్టింగ్లో కొంతమంది కనబడుతుంది, కొంత కనబడదు. సో మరి కనబడకపోతే దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? బెనిఫిట్ ఏంటంటే మనకు థర్డ్ పార్టీ అప్లికేషన్స్తో పని లేదు. ట్రూ కాలర్, గూగుల్ అసిస్టెంట్, గూగుల్ యాప్స్ ఇలాంటివి ఉంటాయి కదా, వాటితో పని లేదు. లేటెస్ట్ ఫోన్లన్నిట్లో కూడా ఇది ఈ సౌకర్యం ఉంది. మీరు జస్ట్ వెళ్ళి అది యాక్టివేట్ ఉందా లేదా చూసుకోవటం. యాక్టివేట్ అయితే మంచిది, లేకపోతే దాన్ని యాక్టివేట్ చేయండి. డీయాక్టివేట్ ఉన్నదాన్ని యాక్టివేట్ చేయండి. కాల్ అసిస్టెంట్ ఎక్కడుంది, కాలర్ ఐడి అండ్ స్పామ్ దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. కాకపోతే మీకు దీంట్లో కొన్ని స్టెప్ బై స్టెప్ చెప్తాను. నేను నా డివైజ్ని బట్టి చెప్తాను. మీరు మీ డివైజ్లో ఎక్కడుందో వెతుక్కోండి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, మన మొబైల్లో కింద ఒక సింబల్ ఉంది కదా, ఫోన్ సింబల్, అది ఎక్కడుందో వెతకండి. మీ మొబైల్లో కొంతమందికి లెఫ్ట్ ఉంటుంది, కొంతమందికి రైట్ ఉంటుంది. సో ఇది క్లిక్ చేయండి. ఒక వ్యక్తికి డయల్ చేయాలంటే ఏం చేయాలి, డయల్ ప్యాడ్ ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ కింద హోమ్ అండ్ ఇలా కీప్యాడ్ అని కనబడుతుంది. మనకు హోమ్తో పని. ఓకే, టిక్ ఇక్కడ హోమ్ సైడే ఉండాలి. మీకు ఇలా కనబడుతుంది. ఎవరికైనా డయల్ చేయాలంటే ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది. కింద హోమ్ అని ఉంది కదా, ఇలా కనబడాలి. మనకు పైన 3 బార్స్ ఉంది కదా, ఆ లైన్ని టచ్ చేయాలి. ఇది మెనూ. మనం వెళ్ళాల్సింది సెర్చ్ కాంటాక్ట్స్లో కాదు, దాని పక్కన 3 లైన్స్ ఉన్నాయి కదా, 3 అడ్డం గీతలు. ఇది మెనూ ఓపెన్ చేయాలి. సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత ఇక్కడ 4 ఆప్షన్స్ వస్తాయి. ఫోన్ అని వచ్చి దాని కింద ఈ 4 ఆప్షన్స్ వస్తాయి. ఇందులో ఏది మనకు కావాల్సింది, కొంచెం జూమ్ చేస్తే ఇదిగో ఇది రెండవది, పైనుంచి రెండవది ఇది సెట్టింగ్ బొమ్మ ఇది ఉంటుంది. ఈ సింబల్ ఉన్నది క్లిక్ చేయాలి. మీకు మొబైల్ సెట్టింగ్లో కనబడదు. డయల్ ప్యాడ్లో ఓపెన్ చేస్తే ఈ సెట్టింగ్ వస్తుంది. ఆ తర్వాత ఈ పేజ్ ఇలా కనబడుతుంది. ఇక్కడ పైన చూడండి, ఆ ఆప్షన్ రావాలి. ఈ పేజ్లో ఇన్ని ఆప్షన్స్ వస్తాయి మీకు. ఓకే, పైన కాల్ అసిస్టెంట్ ఉంది, జనరల్ ఉంది. అయితే మనకు కావాల్సింది కాల్ అసిస్ట్. ఇందులో కాల్ అసిస్ట్లో కాలర్ ఐడి అండ్ స్పామ్ను మనం యాక్టివేట్ చేయాలి. దాంట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటాం. అయితే ఇక్కడ దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్, ఇందులో కాలర్ ఐడి అండ్ స్పామ్ అనే హెడ్డింగ్తో మీకు ఈ పేజీలో ఓపెన్ అయితే ఇందులో ఇందులో ఫస్ట్ కాలర్ ఐడి అండ్ స్పామ్లో సి కాలర్ అండ్ స్పామ్ ఐడి, ఐడెంటిఫై బిజినెస్ అండ్ స్పామ్ నంబర్స్, పైది ఇక్కడ 2 ఆప్షన్లో పైది సెలెక్ట్ చేసుకుంటాం. ఇది 2 ఆఫ్ ఉన్నాయి, ఇది గమనించండి. ఇప్పుడు రెండింటిని మనం డీయాక్టివేట్ ఉన్నదాన్ని యాక్టివ్ చేసుకుంటాం, ఆఫ్ ఉన్నదాన్ని ఆన్ చేసుకుంటాం. నేను మొదట ఏం చేస్తాను, పైదాన్ని క్లిక్ చేస్తాను. అయితే కింద డిస్క్రిప్షన్ ఉంది, ఈ రెండింటి కింద డిస్క్రిప్షన్ ఉంది. ఇదిగో ఇక్కడ గూగుల్ విల్ అని ఉంది, అది కూడా చదువుకోండి. దీని మొత్తం డిస్క్రిప్షన్ ఇది ఏంటి అనేది ఇక్కడ ఒక పాపప్ రూపంలో ఇచ్చాడు. మనకు కావాల్సింది ఇప్పుడు కాలర్ ఐడి అండ్ స్పామ్లు మొదటిది డీయాక్టివేట్ అయి ఉంది. దీన్ని యాక్టివ్ చేయబోతున్నాను. యాక్టివ్ చేసేసాను. ఈ రంగు మారింది చూడండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్. దీన్ని ఆన్ చేయడానికి ముందు ఇలా ఉంది, ఆన్ చేసిన తర్వాత ఇలా అయిపోయింది. అంటే ఇది యాక్టివేట్ అయిందని, ఇదే గుర్తు. తర్వాత నెక్స్ట్ ఫిల్టర్ స్పామ్ కాల్స్. దీని ఏం చేయాలి, ప్రివెంట్ సస్పెక్టెడ్ స్పామ్ కాల్స్ ఫ్రమ్ డిస్టర్బింగ్ యూ. దీన్ని కూడా యాక్టివేట్ చేయాలి. ఎలా, జస్ట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇది ఆన్ అయిపోయింది. ఇది బిఫోర్
ఫిల్టర్ స్పామ్ కాల్స్ ఆఫ్టర్. ఒక పని చేయడానికి ముందు, ఒక పని కంప్లీట్ చేసిన తర్వాత, ఇలా. ఇప్పుడు రెండింటిని కలిపి చూద్దాం. కాలర్ ఐడి అండ్ స్పామ్లో రెండు కూడా యాక్టివేట్ అయిందా లేదా. అయింది అని చెప్పడానికి రంగు మారింది. సో మీ డార్క్ థీమ్ ఉంటే డార్క్ ఉన్న అది లైట్ కలర్ కనబడుతుంది, స్పష్టంగా ఏర్పడుతుంది ఇది యాక్టివేట్ అయిందని. నేను వైట్ థీమ్లో మీకు ఈ రెండు చూపిస్తున్నాను, ఈ రెండు చేసుకోండి. దీంతో పాటు మీకు అడిషనల్ ఇంకో సెట్టింగ్ చెప్తాను. కొంచెం బ్యాక్ వచ్చి, ఎందుకంటే ఇక్కడ బాణం గుర్తుంది కదా పైన, ఆరో మార్క్ మీద క్లిక్ చేస్తే బ్యాక్ సైడ్ వస్తే ఇలా సెట్టింగ్ ఓపెన్ అవుతుంది. ఈ సెట్టింగ్లో బాటమ్ అడ్వాన్స్ ఉందా? ఎస్, కాలర్ ఐడి అనౌన్స్మెంట్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఏదో పని మీద ఉంటారు, ప్రతిసారి ఎవరు చూసే టైం ఉండదు. కొంతమందికి చెవిలో హెడ్సెట్, బ్లూటూత్ ఏదైనా పెట్టుకుంటారు, నెక్ బ్యాండ్, టీడబ్ల్యూఎస్, ఇయర్ బడ్స్, వాళ్ళకి ఇది ఇంకా ఉపయోగపడుతుంది. బిజీగా ఉన్న వాళ్ళకు ఫోన్ చూసే టైం లేనప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇలాంటి వాళ్ళు ఇది బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అన్నోన్ పర్సన్ చేసినప్పుడు నంబర్ని డిస్ప్లే చేసి అరుస్తుంటుంది, చెప్తుంటుంది కాల్ వచ్చినప్పుడు. సైలెన్స్గా ఉండే వాళ్ళకి ఇది ఉపయోగపడదు. ఫోన్లో అన్ని ఆప్షన్స్, అన్ని ఫీచర్స్ వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అన్న వాళ్లకు, వైబ్రేటర్ పెట్టుకునే వాళ్ళు, మీటింగ్ అటెండ్ చేసేవాళ్ళు, ఫోన్ సైలెన్స్లో పెట్టుకునే వాళ్ళకు ఇది ఉపయోగపడదు. అడ్వాన్స్డ్ ఈ ఫీచర్ని ఒకసారి దానిపైన క్లిక్ చేయండి, చేస్తే మీకు ఇలా కనబడుతుంది కాలర్ ఐడి అనౌన్స్మెంట్. ఇక్కడ ఏముంది? అనౌన్స్ కాలర్ ఐడి అంటే ఏ ఇన్కమింగ్ కాల్ వచ్చినా ఇది అనౌన్స్ చేసి చెప్తుంటుంది. కానీ ఇక్కడ డిజేబుల్ అయి ఉంది, నెవర్ అనే ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? దానిపైన క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అనౌన్స్ కాలర్ ఐడి, దీంట్లో ఆల్వేస్, ఓన్లీ వెన్ యూజింగ్ ఏ హెడ్సెట్, నెవర్ ఉంది. చెవులు ఏదైనా పెట్టుకున్నప్పుడు పనిచేయన్నా, లేదా ఎప్పుడైనా ఆల్వేస్ పనిచేయాలంటే నాకు కావాల్సింది ఆల్వేస్. కాబట్టి ఓన్లీ చెవులోనే మోగాలి, బయట పని చేయాల్సిన పని లేదు. పక్కన ఎవరైనా పడుకుంటారు, వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది అనుకుంటే ఓన్లీ మనం చెవులు ఏది పెట్టుకుంటే అది సెంటర్, దానికి టిక్ పెట్టాలి. లేదు మనం ఎంత బిజీ ఉన్నా, పక్కన ఎవరు ఉన్నా, ఏ పబ్లిక్లో ఉన్నా, బయట అరిచి చెప్పాలి అనుకుంటే ఆల్వేస్ దగ్గర టిక్ పెట్టండి. ఏ ఇన్కమింగ్ కాల్ వచ్చినా అది అనౌన్స్ చేసి చెప్పేస్తుంది. కాబట్టి మనం క్లిక్ చేయాలా వద్దా అప్పుడు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇది మిస్ కాల్ ఇచ్చి తప్పించుకునే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇప్పుడు చూడండి, ఆల్వేస్ దగ్గర టిక్ పెట్టాను, ఇక్కడ నెవర్ దగ్గర టిక్ ఉంది. ఇప్పుడు పైన ఆల్వేస్ దగ్గర టిక్ పెట్టేసాము, ఇది యాక్టివేట్. ఒక స్టెప్ బ్యాక్ వస్తే మీకు ఇప్పుడు ఏం చూడండి, అనౌన్స్ కాలర్ ఐడి అనే చోట ఆల్వేజ్ అని యాక్టివేట్ అయింది. ఇంతకుముందు నెవర్ ఉండే కదా, అనౌన్స్ కింద ఏముండే? ఆల్వేజ్ ఉండేనా? నెవర్ ఉండే. ఇప్పుడు అనౌన్స్ కింద ఆల్వేజ్ అని యాక్టివేట్ అయింది. అంటే కాలర్ ఐడి అనౌన్స్మెంట్ యాక్టివేటెడ్. ఏ ఇన్కమింగ్ కాల్ వచ్చినా మీకు అక్కడ చెప్పేస్తుంది. మీ ఫోన్లో అతని నెంబర్ సేవ్ ఉన్నా, సేవ్ లేకున్నా, ఆ వ్యక్తి యొక్క నెంబర్ మీరు మీ డివైస్లో సేవ్ చేసినా చేయకుండా చెప్పేస్తుంది. ఇది ఎక్స్ట్రా, అది మీ ఇష్టం. ఒకసారి 4 రోజులు వాడుకోండి, నచ్చితే ఉంచుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు, మళ్ళీ వచ్చి ఆఫ్ చేయొచ్చు. ఫస్ట్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, ఇనేబుల్, డిజేబుల్ రెండు తెలిసి ఉండాలి. ఓకే, ఇదండి. మీరందరూ కూడా స్పామ్ కాల్స్ అంటే ఇది లేటెస్ట్ మొబైల్ ఉంది, మరి పాత ఫోన్లలో ఈ సౌకర్యం లేదు. కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. కాల్ అసిస్ట్ అనే ఆప్షన్లో కాలర్ ఐడి అండ్ స్పామ్ని మనం యాక్టివేట్ చేసుకోవాలంటే ఎలా అనేది స్టెప్ బై స్టెప్ చెప్పాను. ఒకసారి మీ దాంట్లో ఆన్ ఉందా, ఆఫ్ ఉందా చూసుకోండి, చేసి పెట్టుకుంటే మంచిది. ఎక్స్ట్రా ట్రూ కాలర్ లాంటి ఈ అడిషనల్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేయాల్సిన పని ఉండదు. ఎందుకంటే ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్, డేటా బ్రీచింగ్, డేటా బ్లీడింగ్, ఇది డార్క్ వెబ్లో ఇదంతా వెళ్ళిపోతుంటుంది. కాబట్టి బై డిఫాల్ట్ ఉన్న ఆప్షన్ అన్నట్టు. సో ప్లే స్టోర్ నుంచి ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోకుండా పని కానివ్వాలంటే ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. కనుక నాకు మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో నెక్స్ట్ టైం ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్. థ్యాంక్ యూ.